హైదరాబాద్ పట్టణానికి సుమారు ఇప్పటికి 420 సంవత్సరాలు పైన మనకి దీనికి హిస్టరీ ఉంది. అయితే ముఖ్యంగా మనము ఈ నిజాం కాలంలో చూస్తే ముగ్గురు ఈ కీలకమైన స్థానాల్లో ఉండేవారు. ఒకరు నిజాం మనకు తెలిసిందే. రెండోది ఏంటంటే దివాన్, ఎవరైతే ప్రైమ్ మినిస్టర్గా ఉండేవారు. మూడవది ఏంటంటే కోత్వాల్, హైదరాబాద్ సిటీ కమిషనర్. ఆ హైరార్కీ చూసుకుంటే ఈ మూడు మనకి అందరికన్నా ముఖ్యంగా మనకి కనపడేవారు. అయితే ఇప్పుడు ఈ కోత్వాల్ లెక్క చూసుకుంటే సుమారు 100 సంవత్సరాలు లెక్క ఉంటుంది. కానీ మనకి గుర్తుండేది ఒక కోత్వాల్ మాత్రమే. అదేంటంటే రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారి పేరు మనం అందరము విన్నాము. ఈ నారాయణగూడకి ప్రత్యేకం ఉంది. ఇక్కడ ఏంటంటే రెడ్డి కాలేజ్, ఎక్కడైతే విమెన్స్ కాలేజ్ పక్కనే ఉంది, ఆ కోత్వాల్ గారి పేరిట మనం ఇక్కడ ఈ రెడ్డి కాలేజ్ పెట్టడం జరిగింది. ఈ నారాయణగూడ పోలీస్ స్టేషన్ కూడా ఒకప్పుడు మేము చిన్నప్పుడు ఈ దీపక్ టాకీస్ సినిమాలు చూడడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఈ వైఎంసీఏ పక్కన ఒక చిన్న బిల్డింగ్ లో బహుశా 2 రూమ్లు ఉండేవి అనుకుంటా, అక్కడ ఉండేది ఆ పోలీస్ స్టేషన్. ఇప్పుడేమో పెద్ద బిల్డింగ్ లో బాగా షిఫ్ట్ అయింది. నేను వచ్చేటప్పుడే చెప్తున్నాను, చాలా బాగుంది ఇది బిల్డింగ్, ఇది మంచిగా షిఫ్ట్ చేశారు అక్కడ నారాయణగూడ వైఎంసీఏ పక్క నుండి అని చెప్పి అనుకుంటూనే ఉన్నాను. అయితే 2 విషయాలు ఈరోజు నాతో అంటే ఆవిష్కరణ లాగా చేయించారు ఇనాగరేషన్. ఒకటంటే ఈ కొత్త బిల్డింగ్. ఈ బిల్డింగ్ లో మీరు చూసే ఉంటారు, లోపలికి వస్తే మామూలుగా పోలీస్ స్టేషన్ అంటే అందరికీ భయం. ఎవరు లోపలికి రావాలంటే ఎంత మంచోడు ఉన్నా కానీ, ఎంత కరెక్ట్ గా నిజాయితీ మనిషినైనా కానీ పోలీస్ స్టేషన్లో వచ్చి ఏదో ఫిర్యాదు ఇవ్వాలని చెప్తే ఎప్పుడు భయం వేసేది. ఇప్పుడు అలా కాకుండా మొత్తం మారిపోయింది. ఇప్పుడు మీరు చూస్తే అక్కడ పైన ఒక రిసెప్షన్ టేబుల్, దాని ఎదురుగా ఒక కంప్యూటర్, ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అని, ఎవరు వస్తే మనం ఎలా దీంట్లో మొత్తం డీల్ చేయాలా, ఏం డాక్యుమెంటేషన్ చేయాలా, దానికి మనం అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడము, దానికి ఒక కాల పరిమితిలో మనం దాంట్లో ఒక పరిష్కారం చేయించి మళ్ళీ ఆ కంప్లైనెంట్కి అది మనకి తిరిగి ఇవ్వడము. ఇచ్చిన తర్వాత మీరు దీంట్లో సంతృప్తి పడ్డారా లేదా, లేకపోతే దాని మీద ఒక అప్పీలు వేరే వాళ్ళు ఎవరైనా ఇండిపెండెంట్గా చేసుకోవడం. అలాంటి పద్ధతి ఏంటంటే మన సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అనేది మనకి ఇంతకుముందు ఎక్కడా లేదు. ఇది మన హైదరాబాద్ పట్టణంలో మొదటిసారిగా మన మహేందర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గత సంవత్సరంన్నర నుంచి నేను చూస్తూనే ఉన్నాను. ప్రతి ఏరియాలో కూడా కొద్దిగా మనం ఏదైనా మార్పు తీసుకొచ్చి ఎలాగైతే ఇది మనం యూజర్ ఫ్రెండ్లీగా చేయాలా, మన సిటిజన్ ఫ్రెండ్లీ చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఇదొకటి ఎగ్జాంపుల్ ఉదాహరణ మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం. రెండోది ఏంటంటే ఈ సీసీ కెమెరాస్. మనకు అందరికీ తెలుసు, ఒక 2 సంవత్సరాల ముందు బాస్టన్ మ్యారథాన్ అని చెప్పి అక్కడ చాలా పాపులర్ మ్యారథాన్ రేస్ అమెరికాలో, అక్కడ ఒక బాంబు పేలిన తర్వాత కొంతమంది చనిపోవడం జరిగింది. అయితే సుమారు ఒక 24-48 గంటల లోపల వాళ్ళకి తెలిసిపోయింది ఎవరు ఇది బాంబు పెట్టారని చెప్పి వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళని చేసి ట్రాక్ చేసి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అది ఎలా జరిగిందంటే ఓన్లీ కమ్యూనిటీ పోలీస్ టీవీస్ వల్ల. ఎక్కడైతే వాళ్ళు అక్కడ అమెరికన్ సిస్టంలో మొత్తం అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్, షాప్స్ ఏదైతే ఉన్నాయో అందరూ సీసీ కెమెరాస్ బయట పెట్టుకున్నారు కాబట్టి అది ఎగ్జామిన్ చేసిన తర్వాత 24 గంటల్లో ఫలానా 2 వ్యక్తులు బ్యాగ్ వెనకాల సంచేసుకొని వెళ్తున్నారు, దాని లోపల వాళ్ళు బాంబు పెట్టారని చెప్పి గుర్తించి ఒక 45 గంటల లోపల వాళ్ళకి ఇమీడియట్గా పట్టుకోవడం జరిగింది. అలాంటి సిస్టమ్ మన దగ్గర ఉంది. ఇక్కడ నేను పైకి వెళ్ళి అది సీసీటీవీస్ చూస్తుంటే ఎంత క్లారిటీ ఉందంటే ఆ ఫేస్ కానీ, లేకపోతే కార్ నంబర్లు కానీ, లేకపోతే బట్టలు ఏమి వేసుకున్నారని చాలా క్లియర్గా దాంట్లో కనబడే అవకాశం ఉంది మనకి. సో ఇదేంటంటే ఒక డిటరెంట్ లాగా ఉంటుంది. ఏదైనా అందరికీ తెలుసు 24 గంటలు మనం హైదరాబాద్ పట్టణంలో అందరూ ఏదో చూస్తున్నారు. ఏమంటారు, ద బిగ్ బ్రదర్ ఈజ్ వాచింగ్ యూ అని చెప్తారు. అలాగే అందరు ఏదో చూస్తూనే ఉన్నారు. మనం ఏదైనా చేస్తే ఇది దొరికిపోతాము అనే భయం ఉంటే మనకి శాంతి భద్రతలు కాపాడుకునే అవకాశం ఉంది. మహేందర్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, మనకి డెవలప్మెంట్ కావాలని చెప్తే పీస్ ఉండాలి, శాంతి భద్రతలు ఉండాలి, లా అండ్ ఆర్డర్ ఉంది అని చెప్పి ఉంటే, ఇంటర్నేషనల్గా నేను ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ చేశాను కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పొచ్చు, అందరూ చూస్తారు, ఈ ఇండెక్స్ చూస్తారు, ఈ నేషనల్ క్రైమ్ రిపోర్ట్ NCBR, వాట్ ఈస్ ఇట్ కాల్డ్, వాళ్ళు రిపోర్ట్ ఇస్తారనమాట. ఎన్ని యాజిటేషన్స్ జరిగినాయి, ఎన్ని స్ట్రైకులు జరిగినాయి అని చెప్పి ఒక రిపోర్ట్ ప్రతి సంవత్సరం వాళ్ళు స్టాటిస్టిక్స్లో ఇస్తారు. ఈ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఎవరైతే కన్సల్టెంట్స్ వాళ్ళు ఉంటారో అది వాళ్ళు చూస్తారు. చూసి ఏ స్టేట్లో యాజిటేషన్స్ తక్కువ ఉన్నాయి, లేబర్ స్ట్రైక్స్ తక్కువ ఉన్నాయి, గవర్నమెంట్ యాజిటేషన్స్ తక్కువ ఉన్నాయి అని చెప్పి వాళ్ళ అంచనా వేసుకొని దాన్ని బట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ కూడా తీసుకుంటూనే ఉంటారు. సో అలాగే మనం ఇప్పుడు ఈ హైదరాబాద్లో ఈ నంబర్ 1 సిటీ
ఆల్రెడీ ఇప్పుడు మనం చూసే ఉంటాము, మర్సర్ అని చెప్పి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు గత 2 సంవత్సరాల నుండి హైదరాబాద్ ఇస్ ద మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ఇండియా, ద బెస్ట్ లివబుల్ సిటీ ఇన్ ఇండియా అని చెప్పి కూడా మనకు ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఉట్టిగా ఏదో మనకి ఇక్కడ రెస్టారెంట్లు ఉన్నాయి, లేకపోతే రియల్ ఎస్టేట్ చీప్గా ఉండేదని కాదు. లా అండ్ ఆర్డరు మెయింటైన్ చేయడం, పీస్ ఎలా ఉంటుంది, రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది చాలా ముఖ్యమైన ఫ్యాక్టర్ దాంట్లో. సో అది మనకి ఇక్కడ వచ్చిందని చెప్తే, ఈ మన మొత్తం మహేందర్ రెడ్డి గారు తర్వాత వారితో పనిచేసే మొత్తం పోలీస్ సిబ్బందికి కూడా దీంట్లో ఒక పాత్రధార ఉందని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అయితే మనం చెప్పింది నేను ముందే చెప్పాను, ఇప్పుడు మనకి కోత్వాల్ అని చెప్తే ఎట్లాగైతే రాజాబహదూర్ వెంకటరామరెడ్డి గారు గుర్తుకొస్తారు. ఎందుకంటే 2 పెద్ద రిఫార్మ్స్ చేశారు ఆయన. ఒకటేంటంటే క్రైమ్ డిటెక్షన్లో ఎఫిషియన్సీ, అది మనం లా అండ్ ఆర్డర్ క్రైమ్ డిటెక్షన్ పెట్టుకునే దాంట్లో వారికి మంచి పేరు ఉంది. రెండోది ఏంటంటే మళ్ళీ అది సిటిజన్ ఫ్రెండ్లీ అడ్మినిస్ట్రేషన్, భయపడకుండా పోలీసులతోటి కొద్దిగా ప్రజల్లో కూడా మేము కూడా ఒక భాగం అని చెప్పి ఆ ఫీలింగ్ తెచ్చిన కోత్వాల్ ఆయన. అందుకే ఇప్పుడు అందరు గుర్తుపెట్టుకుంటారు, వేరే వాళ్ళు అందరినీ మర్చిపోయారు. మనం అడిగితే వాళ్ళ ఆఫీస్లో వెళ్ళి ఆ బోర్డు చదివితే తప్ప మనకు తెలియదు వేరే వాళ్ళు ఎవరు ఉన్నారని చెప్పి, కానీ వెంకటరామరెడ్డి గారి పేరు మాత్రం అందరికీ గుర్తుంటుంది. అలాగే నా అభిప్రాయంలో నేను ఒక గత 1.5-2 సంవత్సరాల నుంచి మహేందర్ రెడ్డి గారితో కొద్దిగా దగ్గరలో ఈ కార్యక్రమాల గురించి చర్చించడం, వారిని ఆఫీస్కి వస్తే ఏం చేస్తున్నారని చెప్పి నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను అడుగుతూనే ఉంటాను. తెలుసుకుంటే ఈ మన హైదరాబాద్ కమిషనర్ చరిత్రలో బహుశా ఇంత తక్కువ కాలంలో ఇంత పెద్ద మార్పు వచ్చింది వారి హయాంలోనే అని చెప్పి నేను ఖచ్చితంగా మీకు అందరికీ చెప్తున్నాను. ఈ కమ్యూనిటీ పోలీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఇప్పుడు దాతలు వచ్చి అందరూ ఈ CCTVs డొనేట్ చేశారో, మీరు కావాలంటే ఒకసారి పైకి వెళ్ళి చూడండి. మీరు ఇచ్చిన కాంట్రిబ్యూషన్కి ఎంత ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి ఆ స్క్రీన్స్ చూస్తేనే మీకు తెలుస్తుంది. ఈ ఏరియా ఖచ్చితంగా ఆ 100+ CCTVs పెట్టిన తర్వాత మీకు మీ పెటీ క్రైమ్స్ కానీ, లేకపోతే మామూలుగా థెఫ్ట్స్, స్కూటర్లు పోవడము, చైన్ స్నాచింగు, ఇట్లాంటివన్నీ మీకు ఖచ్చితంగా తగ్గిపోతాయి. ఎప్పుడైతే ఏరియాకి పీస్ అనేది తెలుస్తుందో బిజినెస్ కూడా ఆటోమేటిక్లీ పెరుగుతుంది. మీకు డైరెక్ట్గా తెలియకపోయినా కానీ వచ్చే 3 సంవత్సరాల్లో యూ కెన్ క్వైట్ కాన్ఫిడెంట్. మీరు అందరూ ఎవరైతే బిజినెస్లో ఉన్నారో, ఆఫీస్లో ఉన్నారో, సెక్యూరిటీ ఉంటుంది, బిజినెస్ కూడా పెరుగుతుంది. మన ఈ హైదరాబాద్ పట్టణంతో పాటు మన తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. మళ్ళీ ఇంకోసారి ఈ కార్యక్రమానికి నాకు పిలిచినందుకు, ఈ కొత్త నూతన మన ఏవైతే పద్ధతులు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో అమలు జరుపుతున్నారు